బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. గతంలో నాగవంశ సామాజిక వర్గ సంక్షేమ భవనం కోసం స్థల సేకరణలో తాము సహకరించామని, నేడు భవన నిర్మాణానికి భూమి పూజ జరగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. 63వ డివిజన్ ఏవిఎస్ రోడ్డు డాక్టర్స్ కాలనీలో నాగవంశ కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిందని తెలియజేశారు. గతంలో నాగవంశ సామాజిక వర్గం సంక్షేమ భవనం కోసం స్థల సేకరణలో తాము సహకరించామని, నేడు భవన నిర్మాణానికి భూమి పూజ జరగటం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. బీసీల ఆర్థిక సామాజిక అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో ఇక్కడ నాగవంశం సామాజిక వర్గం భవనం, వాళ్ళ సంక్షేమ భవనం, వాళ్ళ అసోసియేషన్ భవనం కట్టుకోవడానికి గతంలో స్థల సేకరణ చేసిన జరిగింది. ఆ స్థల సేకరణకు అప్పుడు మేమందరం కూడా సహకరించాం. అలాగే ఇప్పుడు భవనం నిర్మాణం చేపట్టారు. ఈరోజు నాగవంశం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు ఎరుపోతు రమణరావు, అలాగే మిగిలినటువంటి నాగవంశం సామాజిక వర్గ పెద్దలు, సోదరులు సోదరీమణులు అందరూ కలిపి ఒక పండుగ వాతావరణంలో ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళకి స్పష్టమైనటువంటి హామీని ఇచ్చాం. తప్పనిసరిగా ఈ భవనం పూర్తయ్యే వరకు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిత్యం దీనికి అండగా ఉండి ఈ భవనం పూర్తయ్యే వరకు కూడా నాది బాధ్యతను కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది. బీసీల అభ్యున్నతి కోసం, బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని సామాజిక వర్గాలకు కూడా సహకరిస్తాం, అండగా ఉంటాం. ఇది బీసీలకి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి 23వ డివిజన్లో నాగవంశీల కళ్యాణ మండపం శంకుస్థాపన చేయడం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొండ ఉమామేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి కూడా నాగవంశ కుల పెద్దలను కూడా పిలిచి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గత 75 సంవత్సరాల నుంచి మా తాతల నుండి, తండ్రుల నుండి, మా వర్గ నుంచి కూడా ఈ వలస కూలీలుగా వచ్చినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి మేము ఈ ప్రాంతానికి వలస కూలీలుగా వచ్చాం. మరి ఇక్కడే బలపడి, ఇక్కడే మరి కార్పొరేటర్గా, ఇక్కడే మేము రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించి ఇక్కడే ఉంటా ఉన్నాం. మరి ఈ సంఘానికి మరి కళ్యాణ మండపం కట్టాలనేది ఎంతో ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్య. దాని మీద 476 గజాల స్థలాన్ని ఆనాటి పార్లమెంటరీ సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థుల ద్వారా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ద్వారా 5,50,000 రూపాయలు వారు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆ రోజున కొన్నటువంటి 5,50,000 రూపాయలు పెట్టి కొన్నది ఈ రోజున 2,50,00,000 రూపాయలు విలువైనటువంటి భూమిలో ఈ రోజున సుమారు మేము 3 కోట్లతో ఈ భవన నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ముందుకు వచ్చున్నాం. మొత్తం అన్ని జిల్లాల నుండి, అలానే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి కుల పెద్దలు, రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుండి ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో, వారి ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. అలానే గౌరవ శాసనసభ్యులు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కూడా నేను దీనికి నిధులు కూడా ఇస్తానని చెప్పారు. అలానే రేపు ప్రభుత్వం మా కార్పొరేషన్కి నిధులు ఇస్తే కొంత భాగం ఇక్కడ, కొంత భాగం ఉత్తరాంధ్రలో కూడా ఇస్తామని చెప్పాం. రాయరేశ్వరపేటలో కూడా మరి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ మరి నిర్మాణం చేస్తున్నటువంటి దానికి, అక్కడ జరుగుతున్న దానికి